నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత ప్రధానమంత్రిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం. ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస్ వర్మ ప్రమాణం. సోమును హత్తుకొని కన్నీళ్ల పర్యంతమైన శ్రీనివాస్ వర్మ. అసైన్డ్ చట్ట సవరణ వెంటనే రద్దు చేయాలి. లక్షలాది ఎకరాల ఎస్సీ ఎస్టీల భూములను పరిరక్షించాలి. భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆదివారం రాత్రి 7:15 న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించినట్టు పుస్తకంలో మోదీ సంతకం చేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేశారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులతో 70 మంది ఎంపీల చేత కేంద్ర కేబినెట్ సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీకి సంబంధించి టీడీపీ ఎంపీలు కె రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లతో పాటు మొత్తం 7 దేశాల అధినేతలు ఈ ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్నారు. 8,000 మంది అతిథులు హాజరైన ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తొలిసారి 2014లో మే 26వ తేదీన తొలిసారి భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత 2019లో మే 30న తిరిగి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మూడవసారి 2024 జూన్ 9న ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చింది. దేశ చరిత్రలో గతంలో జవహర్లాల్ నెహ్రూ వరుసగా 3 సార్లు ప్రధానిగా పనిచేసిన రికార్డు ఉంది. ఆ రికార్డుకు చేరి మోదీ కూడా చరిత్ర సృష్టించారు. ఈ వేడుకల్లో ఎంపీలతో సహా పలువురు ప్రముఖులు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఒక సామాన్యుణ్ణి కూడా కేంద్ర మంత్రిని చేయగల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని మరొకసారి నిరూపితమైందని, ఇది నిజమైన బీజేపీ కార్యకర్తకు దక్కిన గౌరవమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తన రాజకీయ గురువు సోము వీర్రాజుని హత్తుకుని కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన బీజేపీ కార్యకర్తకు గౌరవం దక్కిందని, దీనికంతటికీ మీరే గురువుగారు అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజును హత్తుకుని నరసాపురం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆనంద బాష్పాలతో ఢిల్లీ ఏపీ భవన్లో సోము వీర్రాజుకు ఎదురు వెళ్లి స్వాగతం పలికిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృతజ్ఞతగా కాళ్ళ మీద పడి పాదాభివందనం చేశారు. ఒక సామాన్య కార్యకర్తను కూడా కేంద్ర మంత్రిని చేయగల ఏకైక పార్టీ బీజేపీయేనని, నన్ను నడిపించాల్సిన బాధ్యత మీదేనంటూ సోము వీర్రాజును హత్తుకుని ఆనందం, భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు వర్మ. ఆ ఉద్విగ్న పరిస్థితుల్లో సోము కూడా కన్నీళ్లు పర్యంతమయ్యారు. శ్రీనివాస్ వర్మ బీజేపీలో మొదటి నుంచి కొనసాగుతున్నారు. సోము వీర్రాజుకు శిష్యుడు. టికెట్ రావడంలో సోము పట్టు కూడా ఎక్కువగా ఉంది. ఒక దశలో శ్రీనివాస్ వర్మను మార్పు చేసి ఆర్ఆర్ఆర్ సీటు కోసం ప్రయత్నం చేసి చివరకు టీడీపీ నుంచి ఆర్ఆర్ఆర్ పోటీ చేశారు. ఈ విషయంలో కూడా సోము వీర్రాజు శ్రీనివాస్ వర్మకు అండగా నిలబడి సీటు మార్పునకు ఒప్పుకోలేదు. శ్రీనివాస్ వర్మ విజయం సాధించడం కష్టమని, అభ్యర్థిత్వం సరిపోదని, ఆర్థికంగా బలంగా లేరని ప్రచారం కూడా పెట్టారు. అయినా శ్రీనివాస్ వర్మ ఘన విజయం సాధించడం, ఇప్పుడు అనుకోకుండా కేంద్ర మంత్రి పదవి చేపట్టడం అంతా ఒక అద్భుతంగా భావించిన శ్రీనివాస్ వర్మ తన రాజకీయ గురువు సోము వీర్రాజును చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఒక సామాన్యుడికి ఇలాంటి అవకాశం ఇవ్వడం గొప్పగా పేర్కొంటూ తాను ఎలాంటి తప్పులు చేయకుండా నడుచుకుంటానని, తనను సక్రమంగా నడిపించాలని సోమును ఆయన కోరడం కనిపించింది. నరసాపురం నుంచి గతంలో బీజేపీ ఎంపీగా పనిచేసిన స్వర్గీయ కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మున్సిపల్ కాలనీలో ఉన్న క్రికెట్ పార్క్ గేట్ ఆర్చ్ను దుండగులు కూల్చివేశారని రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆ పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిత్యం రాత్రిళ్ళు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పార్కులో సమావేశమవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గతంలో ఈ పార్కుకు కాంపౌండ్ వాల్ లేని పరిస్థితుల్లో రౌడీ మూకలు నేరుగా పార్కులోకి చొరబడేవారని తెలిపారు. ఆ సంఘటనలు గుర్తించి నాటి మున్సిపల్ కమిషనర్ విజయ్ రామరాజుకు వినతి చేయగా కాంపౌండ్ వాల్కు 75 లక్షల రూపాయలు మంజూరు చేశారని, ఆ నిధులతో పార్కు చుట్టూ గోడ నిర్మాణం జరిగిందని చెప్పారు. అలాగే పార్కులో జిమ్ ఏర్పాటుకు కూడా నిధుల నుండి గన్ని కృష్ణ 10 లక్షల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉండాల్సిన పార్కును అసాంఘిక పనులకు ఉపయోగిస్తున్న వారిని మందలించామని, ఆ క్రమంలో కొందరు గంజాయి బ్లేడ్ బ్యాచ్ కక్షగట్టి ఆర్చ్ను కూల్చివేసి ఉంటారని ఆయన ఆరోపించారు. ఆ మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆర్చ్ను కూలగొట్టిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే స్పందించి బ్లేడ్ బ్యాచ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్చ్ను కూల్చివేసిన దుండగులు పార్కులో తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో గారపటి విశ్వనాథం, జాలా నటరాజ్, పినిశెట్టి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి. గతంలో ఇక్కడ 3 ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి వదిలేయటం జరిగింది. ఈ ఖాళీ స్థలంలో అందరూ కూడా ఆవులకి పాలు పిండుకుని పొద్దుటే ఇక్కడ తోలేసేవారండి. అలాగే చాలా మంది సాయంత్రం అయ్యేసరికి 8 తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవటం, పలావులు తెచ్చుకుని మందు బాటిల్ తెచ్చుకుని ఇక్కడ అన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది ఒక ఈ పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు, బార్ లాగాన. దీని మీద మనం సరిగా ఒక పకడ్బందీగా దీన్ని అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు. ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇది ఆల్రెడీ కొంతమంది మున్సిపాలిటీ సంబంధించిన టీచర్స్ ఇదేదో వాళ్ళకి హౌస్ ఫ్లాట్స్ అని చెప్పి అడగడం జరిగింది పూర్వం. అది కోర్టుకు వెళ్ళే రావాలి మరి అని అన్నారు. అది కాదు సార్, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందంటే మీరు కనుక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్కులు వచ్చినా మేము భరిస్తామని చెప్పి మీరు కాలనీ లెటర్ హెడ్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆదేశానుసారం ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటర్ హెడ్ మీద తాజుద్దీన్ గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత వహిస్తామని చెప్పి మేము ఆయనకి బాండ్ కింద కమిషనర్ గారికి రాసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ 75 లక్షల రూపాయలతోటి ఈ 3 ఎకరాల గ్రౌండ్కి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి గ్రిల్స్ పెట్టి ఈ పక్కన ఒక గేటు అక్కడ ఒక గేటు పెట్టడం జరిగింది. అంతా బాగా జరిగింది. మన కూడా చైర్మన్గా మన గండికృష్ణ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ మూలన అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆయన 10 లక్షల ఖరీదు డబ్బు గోడా ద్వారా తీసుకుని దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రౌండ్లో రోజు ఉదయం కనీసం ఒక 200 మంది, సాయంత్రం ఒక 200 మంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు. రాజమండ్రిలో ప్లెజెంట్గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అనే చెప్పి మనం చెప్పాలి. అంతేకాకుండా దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి గారు ఇచ్చారు. ఆయన మన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్ గా ఈ గ్రౌండ్ లో మీరు స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయండి, దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కలెక్టర్కి అడ్రస్ చేస్తూ అక్కడ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎండి గారు లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయటం, అలాగే ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు, అలాగే షటిల్ కోర్టు, అలాగే క్రికెట్ మీరు సాయంత్రం 5 గంటలకు వస్తే ఒక 4-5 టీములు ఇక్కడ క్రికెట్లు ఆడుతూ ఉంటాయి. ఒక్కొక్క మూల ఒక్కొక్క క్రికెట్ టీం వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ చాలా ప్లెజెంట్ అయిన వాతావరణంలో ఇక్కడ స్పోర్ట్స్ అలాగే వాకింగ్ చేయటం అన్ని కూడా జరుగుతున్నాయి.
ఈ నెల 12న మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ కులస్తులకు నష్టం కలిగేలా గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 9/77 చట్ట సవరణ రద్దు చేయాలని తెలుగుదేశం కూటమి 3 పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పిట్టావర ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాసరావు మాట్లాడారు. జగనన్న కాలనీలకు ఎస్సీ ఎస్టీ బీసీల నుండి తీసుకున్న అసైన్డ్ భూములకు సుమారు 2.5 కోట్లు R&R ప్యాకేజీ చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ ఎస్టీ పథకాలు తిరిగి పునరుద్ధరించాలని కోరారు. మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్రంలో 33,29,000 ఎకరాలు అసైన్డ్ భూమిని 19,21,000 మందికి పంపిణీ చేస్తున్నట్లుగా గత ఏడాది ప్రకటించారని, వీటిలో సగానికి పైగా అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైందని, ఈ భూమికి కొనుగోలు చేసిన వారికి యాజమాన్య హక్కులు వచ్చే విధంగా అసైన్డ్ చట్టాన్ని సవరించారని తెలిపారు. దీంతో లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతమైన ఎస్సీ ఎస్టీల భూములు ఇతర కులస్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, 9/17 చట్ట ప్రకారం ఈ భూములు అన్యాక్రాంతమైనప్పటికీ తిరిగి పొందే అవకాశం డి ఫారం పట్టాదారులకు ఉందన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన సవరణ వల్ల ఈ అవకాశం పోయిందన్నారు. అదేవిధంగా దీంతో బలహీన వర్గాలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తెలుగుదేశం కూటమిని గెలిపించారని పేర్కొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అసైన్డ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన భూమి లేని ఎస్సీ ఎస్టీలకు కనీసం ఎకరం భూమి ఇవ్వాలని కొత్త భూసేకరణ చట్టం చెబుతోందని, జగన్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో కొత్త భూసేకరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రాజెక్టు వ్యయం 1,00,000 కోట్లు దాటినందున ఆ మేరకు అంచనా వేసి తిరిగి కేంద్రానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి చేశారు. జగంపేటలో తెలుగుదేశం ఇచ్చిన హామీ మేరకు గిరిజనుల సౌకర్యార్థం రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. అంబేద్కర్ విదేశీ విద్యను పునరుద్ధరించడంతో పాటు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడంతో పాటు వారికి చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా పెంచాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రజాపక్షాన్ని నిర్మించి ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించామని, ఈ మేరకు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని విస్తృత వేదిక నిర్మిస్తామని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఈ నెల 12న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే అసైన్డ్ ల్యాండ్స్ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు. ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు తొలి దినాల్లోనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 3 పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ అసైన్డ్ సవరణ చట్టం వల్ల సుమారు 15 లక్షల ఎకరాల ఎస్సీ ఎస్టీల భూములు మీద వాళ్ళ హక్కు కోల్పోయారు. గతంలో ఉండేటటువంటి 9/77 యాక్ట్ వల్ల ఒకవేళ వీళ్ళ భూములు అన్యాక్రాంతం అయినప్పటికీ కూడా తిరిగి పొందేటటువంటి అవకాశం వాళ్ళకి ఉండేది పాత చట్ట ప్రకారం. ఆ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఏడాది రద్దు చేయడం వల్ల, ఆ సవరణ చట్టం తీసుకురావడం వల్ల, దానివల్ల ఈ 15 లక్షల ఎకరాల భూములు ఎస్సీ ఎస్టీల వాళ్ళ చేతిలో నుంచి పోవడం జరిగింది. ఇది చాలా పెద్ద నష్టం కాబట్టి ఆ కమ్యూనిటీస్కి, 15 వర్గాలకి దీన్ని వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి రద్దు చేసి వాళ్ళకు ఉండేటటువంటి 15 లక్షల ఎకరాలు తిరిగి వాళ్ళకి వచ్చేలా చేయాలి. 9/7 చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ, వీళ్ళు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. దాంట్లో 27 పథకాలు గత ప్రభుత్వం రద్దు చేసింది. అందులో ముఖ్యమైనది అంబేద్కర్ విదేశీ విద్య. అంబేద్కర్ విదేశీ విద్య ఆ పేరుని జగనన్న విదేశీ విద్యగా మార్చి కనీసం ఒక 10 మందిని కూడా విదేశాలకు పంపించి చదివించలేదు ఈ జగన్ ప్రభుత్వం. అది చాలా విద్యార్థులకు చాలా తీరని లోటు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి. చిన్నప్పుడే
ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఎస్సీ ఎస్టీ పిల్లల్ని తీసుకొచ్చి 10th క్లాస్ వరకు చదివించారు. ఆ స్కూల్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్ గతంలో ఇచ్చారు, అది తీసేసి అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఇద్దరికని చెప్పారు, సరే ఎవరికి ఒకరికే ఇచ్చారు. ఆ విధంగా పూర్తిగా నష్టపోయారు. అలాగే ఎస్సీ ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు చాలా పెరిగిపోతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం. గతంలో ఏదో అరాకొర పూర్తి చేసిన ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్ గారు దాన్ని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకి సన్నాహాలు చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎన్నో ఉన్నాయో అన్నీ బయటకు తీసి త్వరితగతిన పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సప్లై అన్నది, సప్లై నిధులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని దుర్వినియోగం చేశారు. ఈయన పూర్తిగా జగన్ పూర్తిగా దారి మళ్లించాడు. అతను నవరత్నాలకు దీన్ని మళ్లించి ఎస్సీ ఏరియాల్లో ఏ విధమైన అభివృద్ధికి లేకుండా సప్లై నిధుల్ని దుర్వినియోగం చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సప్లై నిధులు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఘన విజయం సాధించిన తెలుగుదేశం కూటమికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి మన మిత్రులు చెప్పారు, దళిత గిరిజన హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాన్ని దేనైనా సరే మా యొక్క ఉద్యమ పార్టీలకు సంబంధించి అలాగే పార్టీకి సంబంధించి మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అనేక హామీలని గుప్పిస్తూ అధికారం చేపట్టింది. ఆ అధికార పార్టీ కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్రానికి సంబంధించిన రాయితీలని రప్పించి దళిత మైనార్టీ గిరిజన హక్కులకు సంబంధించి వాళ్ళ భూములకు సంబంధించి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది. ఆ అడుగులు వేస్తే మేము ఎప్పుడు కూడా ఈ యొక్క పార్టీకి మేము సహకరిస్తాం. లేని పక్షంలో బలమైన ప్రతిపక్షం లేనప్పటికీ కూడా ప్రజా ఉద్యమాల ద్వారా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి గిరిజన హక్కుల పట్ల, గిరిజన భూముల రక్షణ పట్ల, మానవ హక్కుల సంఘం పట్ల మేము అందరం కూడా కలిపి ఒక వేదికగా ఫైట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆ యొక్క పోరాటాల రూపానికి రాకుండా ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి మేలు చేసి హామీలు నిలబెట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. పురంధేశ్వరి ఎన్నిక చెల్లదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని, అనేక అధికార దుర్వినియోగ చర్యలకు పాల్పడిందని, గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికల నిర్వహణ ఉండలేదు, వినలేదు అని, ఇప్పుడు జరిగిన ఎన్నికలు పచ్చి బూటకపు ఎన్నికలని, ఈ దఫా ఎన్నికల్లో ఓటరు వేసుకున్నాడో, ఈవీఎం ఆటోమేటిక్ ప్రోగ్రాం ద్వారా కట్ ఆఫ్ ఓట్లు వేసుకున్నాయోననే అనుమానాలు ఓటర్లను వెంటాడుతున్నాయని, ఎన్నికల సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు నమోదు కాబడిన ఏ ఒక్క ఫిర్యాదుపైన నేటికి స్పందించకపోవడం ఓటర్లు దురదృష్టంగా భావిస్తున్నారని ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎన్నికల సంఘం వారు రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారని, ఆ గుర్తుతో ప్రచారంలో ఉన్న నన్ను 2 రోజుల అనంతరం నా ప్రమేయం లేకుండానే, నా వివరణ కూడా తీసుకోకుండానే నాకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును రద్దు చేసేశారని, ఆ స్థానంలో ఎన్నికల అధికారి నా ఇష్టం తెలుసుకోకుండానే గ్యాస్ సిలిండర్ గుర్తును నాకు కేటాయించడం జరిగిపోయిందని, అప్పటికే గాజు గ్లాస్ గుర్తుతో నేను విస్తృత ప్రచారంలో ఉన్నానని, ఓటర్లు నాకు ఎక్కువ శాతం మొగ్గు చూపుతారనే భయంతో ఎన్నికల సంఘంపై చాలా పెద్ద స్థాయిలో ఒత్తిడి తెచ్చి భారీ మొత్తంలో అవినీతి ముడుపులు చేతులు మార్చి ఎన్నికల సంఘంతో అధికార దుర్వినియోగానికి పాల్పడే చర్యలు చేయించారని, తద్వారా పురంధేశ్వరి అక్రమ గెలుపుకు సహకరించారని, యావత్ భారతదేశంలోనే కేటాయించిన ఎన్నికల గుర్తును ప్రచారం మధ్యలో మార్చేసిన ఘటన రాజమండ్రి పార్లమెంటు స్థానంలోనే జరిగిందని, ఎన్నికల అక్రమాలకు ఇంతకంటే తార్కాణం ఉంటుందా అని, ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘం పూర్తిగా వారి సొంత ప్రయోజనాలకు మార్గం చేసుకుందని, ఇలాంటి అక్రమాలు గత 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడలేదని, ఎన్నికల సంఘం అక్రమాలపై విచారణకు ఆదేశించి రాజమండ్రి పార్లమెంట్ ఎన్నిక విజయాన్ని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మనం ఈరోజు ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళా ప్రజాహిత కార్యక్రమాల్లో నిత్యం ఒక రెగ్యులర్ యాక్టివిటీస్లోకి మనం వచ్చేసాం. అనేక సమస్యల మీద మనం ఈరోజు స్పందిస్తున్నాం. అలాగే మన వారాంతపు సమావేశాలు కూడా నిర్వహించుకుంటున్నాం. ప్రజల్లో ఏంటంటే ఓట్లు ఈరోజు ఓటర్లు వేసుకున్నారో
ఈవీఎంలో ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ద్వారా వాటికి అవి వేసుకున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. నేను ఈరోజు గాలివాటంగా గెలిచినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉదాహరణకి ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్నికల సంఘం మనం 6 ఎలక్షన్స్ చూసాం. ఈ 6 ఎలక్షన్స్లో కూడా ఇంత చెత్త ఎన్నికల కమిషన్ నిర్వహణ ఏ ఎన్నికల్లోనే మనం చూడలేదు. ఉదాహరణకు ఒకటే, మనకి గ్లాస్ గుర్తు పార్లమెంట్కి ఇచ్చారు. మన పార్లమెంట్కి గ్లాస్ గుర్తు ప్రచారంలో ఉంటుండగా మన గుర్తును మనకు తెలియకుండా క్యాన్సిల్ చేశారు. మనకు తెలియకుండా గ్యాస్ పండుగ వాళ్ళే మళ్ళీ ఇంకో గుర్తు అలాట్ చేశారు. అంటే ఎన్నికల సంఘం ఎంత అధ్వానంగా ఉందో మేము ఖచ్చితంగా మొదటి నుంచి ఆరోపణ చేస్తున్నాం. మా పార్లమెంటు గుర్తుని ఉద్దేశపూర్వకంగా అధికార దుర్వినియోగంతో ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది. ఖచ్చితంగా దాని మీద న్యాయ ప్రక్రియని ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా దాని మీద చర్యలు అయితే తీసుకుంటాం, న్యాయపరమైన చర్యలు. అంటే ఈరోజు ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఏదో తూతుమంత్రంగా ప్రజలు ఒక సిస్టమ్ నడపాలి అనే ఉద్దేశంతో నడుపుతున్నాయి. కానీ ఎవరు ఏం జరుగుతుందో అడిగేటటువంటి వాడు లేడు. దాని మీద మానిటరింగ్ అథారిటీ లేదు. అలాగే న్యాయపరమైనటువంటి పోరాటానికి విలువ లేకుండా పోయింది. చట్టపరమైనటువంటి పోరాటం అసలు లేదు. ఇక్కడ చట్టం ముసుగులోనే ఉంటుంది. అందుకని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చినా ఏది వచ్చినా ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. నవోదయ విద్యాలయం మార్కాపురం ప్రిన్సిపల్ బీఈజీ ప్రసన్న కుమార్ పదవి విరమణ మహోత్సవం సోమవారం రాజమహేంద్రవరం బొమ్మూరులో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఆయన ద్వారా విద్యాభ్యాసం పొందిన పూర్వ విద్యార్థులు, సహోద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రసన్న కుమార్తో వారికి గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సాధారణ ఉపాధ్యాయునిగా తన కెరీర్ని ప్రారంభించిన ప్రసన్న కుమార్ నిబద్ధత, క్రమశిక్షణ, కార్యదక్షతతో అందరి మన్ననలు పొందగలిగారని అన్నారు. తన ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో విద్యార్థులకు, పాఠశాలలకు మేలు జరుగుతుందన్నప్పుడు రాజీ పడకుండా పనిచేశారని అన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులను సైతం ఎదిరించేందుకు వెనకాడని వ్యక్తిత్వం ఆయన సొంతమని అన్నారు. ఆయన అలవర్చిన క్రమశిక్షణ, విద్యాభ్యాసంతో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకున్నారని అన్నారు. పదవి విరమణ అనంతరం కూడా ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సేవలను అందించాలని పలువురు కోరారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ దంపతులను అడ్డతీగల ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ పూర్వ విద్యార్థులు దుస్సాలువా, పూలమాలలు, సన్మాన పత్రంతో ఘనంగా సత్కరించారు. తన పదవి విరమణ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు, డిఈ అంజయ్య, పాడేరు ఎస్పీ కార్యాలయ సూపరింటెండెంట్ చక్రారెడ్డి, మార్కాపురం నవోదయ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి, పలువురు హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మా గురువర్యులైనటువంటి ప్రసన్న కుమార్ వారి యొక్క పదవీ విరమణ సందర్భంగా మా ఏపీఆర్ పాఠశాల నుంచి సుమారుగా 50 మంది విద్యార్థులందరూ కూడాను ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. వారి వల్లనే ఈ రోజున మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడాను ఉపాధ్యాయులుగా గాను, నేనైతే ఒక డిఈఓగా పనిచేస్తా ఉన్నాను, కొంతమంది ఇంజనీర్లుగా పనిచేస్తా ఉన్నారు, రకరకాల స్థాయిల్లో మంచి స్థాయిల్లో ఉన్నారు. ఆయన యొక్క అభిమానంతో మేము ఈ రోజు ఖచ్చితంగా ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడాను రావాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. గ్రాండ్ సక్సెస్ గా చాలా చక్కగా జరిగింది. మరి ఈ సందర్భంగా వారి యొక్క శేష జీవితం, మరి వారి నమ్మే దేవుడైనటువంటి వారికి ఖచ్చితంగా మంచి సుఖ సంతోషాలని, అష్ట ఐశ్వర్యాలని ఇవ్వాలని ఈ రోజున మనస్ఫూర్తిగా మా ఏపీఆర్ స్టూడెంట్స్ తరఫున అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ జరిగినటువంటి కార్యక్రమంలో నా విద్యార్థుల యొక్క సమక్షంలో నా యొక్క ఈ పదవీ విరమణ దినోత్సవం జరుపుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక ఉపాధ్యాయుడికి సంపత్తి లేకపోతే ప్రాపర్టీ ఏంటంటే ఆయన ఎంత మంది విద్యార్థులను అభిమానులుగా చేసుకున్నారో అదే ఒక ప్రాపర్టీ లాంటిది. ఆ యొక్క దీంతోనే ఈరోజు నేను ఎక్కడో ప్రకాశం జిల్లాలో రిటైర్ అయ్యాను. ఎన్నో సుమారుగా 3 ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటకలో పనిచేసి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 4 జిల్లాలు, తెలంగాణలో 1 జిల్లా, ఖమ్మం జిల్లాలో పనిచేసి ఇప్పటికీ ఇక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే
ఒక టీచర్గా, ఒక హై స్కూల్లో ఇంగ్లీష్ మాస్టర్గా నా యొక్క దాని ప్రయాణాన్ని ప్రారంభించింది ఏపీఆర్ స్కూల్ అడ్డతీగల్లో. నా విద్యార్థులు వాళ్ళే నా యొక్క మొదటి నా ఫస్ట్ బ్లడ్ ఆఫ్ మై టీచర్, ఎనర్జీ ఆఫ్ ఎ టీచర్. అది నేను దీనిని ఇంతవరకు కూడా నేను కాపాడుకోగలిగాను కనుకే ఈరోజు నాకు వారి ద్వారా ఇంతటి ఘన సన్మానం నాకు జరిగింది. ఇది సన్మానం అని కాదు, నాకు ఇంకనూ బాధ్యతను అప్పచెప్పారు. రాబోయే దినాల్లో వారి యొక్క ఉద్దేశానికి అనుగుణంగా సమాజంలో ఇంకా ముందుకెళ్తూ విద్యార్థులకు గవర్నమెంట్లో చదివే పిల్లలకే సర్వీస్ చేయాలన్నదే కూడా నా కోరిక. నా యొక్క స్నేహితులు కూడా అదే అడిగారు, అదే చేయాలని అనుకుంటున్నాను. నా వెనకుండి నాతో ఉన్నటువంటి నా సహ ఉపాధ్యాయ వర్గం వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతోనే ఇంత మంచి ఉపాధ్యాయుడిగా నేను తయారు కాబడినాను. మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం వారికి కూడా నాకు ఇంత 38 ఏళ్ల పాటు సర్వీస్ చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండిట్లో కూడా నేను సర్వీస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. భారత ప్రధానమంత్రిగా 3వసారి మోదీ ప్రమాణ స్వీకారం. ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస్ వర్మ ప్రమాణం. సోమును హత్తుకొని కన్నీళ్ల పర్యంతమైన శ్రీనివాస్ వర్మ. అసైన్డ్ చట్ట సవరణ వెంటనే రద్దు చేయాలి. లక్షలాది ఎకరాల ఎస్సీ ఎస్టీల భూములను పరిరక్షించాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.